చివరికి యేసుక్రీస్తు ప్రభు సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, సమస్తమైన సాతాను యొక్క బలాన్ని కొట్టేసిన తర్వాత తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడని, అప్పుడు అంతం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తోంది. అయితే తండ్రి అయిన దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచాడు. అంటే ఇక్కడ సమస్తము అంటే తండ్రి తప్ప మిగిలిన సమస్తం, అంటే మనుషులందరూ కానీ దేవదూతలు కానీ 3 లోకాలని చెప్పొచ్చు. 3 లోకాలపై అధికారాన్ని తండ్రి క్రీస్తుకు అప్పగించాడు. అయితే తండ్రి క్రీస్తు అధికారం క్రింద లేడు అనే విషయం మనం గమనించుకోవాలి. అంటే క్రీస్తుకు సమస్తమును లోపరిచిన తండ్రి తాను తప్ప మిగిలిన సమస్తాన్ని క్రీస్తు కంట్రోల్లో ఉండేటట్లు తండ్రి క్రీస్తుకి అధికారం ఇచ్చాడు. తర్వాత సర్వంలో సర్వమగు నిమిత్తం, అంటే రాజ్యమును తండ్రికి అప్పగించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు తనకు సర్వాధికారం ఇవ్వబడినప్పటికీ సమస్తము తండ్రికి లోబడినట్లుగా సర్వంలో సర్వమగు నిమిత్తం కుమారుడు కూడా, అంటే కుమారుడైన యేసుక్రీస్తు కూడా తనకు సమస్తము లోపరిచిన తండ్రికి తానే లోబడతాడు. అందుకే తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆల్రెడీ చెప్పారు. అయితే